సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రూపా గారు. నమస్తే సార్. ఇందాక జూపూడి ప్రభాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడుతూ ప్రధానంగా చర్చించిన అంశం ఏంటంటే ఈ ఈవీఎంలను మేనేజ్ చేసి ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అని ఎలిగేషన్ చేశారు. ఎందుకు 3 నెలలు గడిచిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయినా ఇంకా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు? ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోదా? ఇక్కడ రూపా గారు, ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అధికారాలని, పనితీరును పనిగట్టుకొని ఈ వైసీపీ నాయకులు విమర్శ చేస్తున్నారు. ఇది ఓ రకంగా చాలా తీవ్రంగా పరిగణించవలసినటువంటి అంశం. ఇక రెండోది, ప్రజాస్వామ్యం అంటే ఎటువంటి గౌరవం కానీ ఎటువంటి విలువ కానీ లేనట్లుగా ఈరోజు వైసీపీ నాయకుల పనితీరు కనపడుతోంది. జూపూడి ప్రభాకర్ రావు అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు. ఆయన ఎన్ని పార్టీలు ఎప్పుడెప్పుడు ఎలా మారాడో, తన స్వార్థం కోసం దళిత జాతిని ఎలా బలి చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు తగుదునమ్మా అంటూ ఈరోజు మీడియా ముందరకు వస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని ఊసరవెల్లి అనేటట్లుగా ఆయన ప్రొజెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాడు. నేను ఒకటి అడుగుతున్నాను, నిన్ను మించిన ఊసరవెల్లి ఎక్కడైనా ఉంటుందా? నువ్వు మారలేదా పార్టీలు? నువ్వు అధికారం కోసం నువ్వు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ బ్రతుకేంటి? నువ్వు ఎన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తావు? దళిత బిడ్డలకు చెందవలసినటువంటి లోన్లన్నీ కూడా ఎలా నువ్వు దోచుకున్నావు, ఎలా దాచుకున్నావు? అది అందరికీ తెలుసు జూపూడి ప్రభాకర్ రావు. ఈరోజు నువ్వు మాట్లాడటము ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నీ మాట తీరు ఉంది, కానీ నువ్వు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదన్న సంగతి నీకు కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి తంతున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చెప్పింది నువ్వు చేయకపోతే నీ తాట తీస్తాడు కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత, ఎప్పుడో చూసాం విజయసాయిరెడ్డి పక్కన కూర్చొని ఒక ఆదివాసీ మహిళ సంబంధించిన అంశంలో నిన్ను అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఈ యొక్క రాజకీయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒకటి మాత్రం నిజమండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2014లోనూ ఎన్నికల్లో పోటీ చేసింది, 2019లోనూ ఎన్నికల్లో పోటీ చేసింది, 2024లోనూ పోటీ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నడిచాయి. ఈవీఎంలే గెలుపోవటంలో నిర్ణయించాయి. ప్రజలు ఈవీఎంలోనే ఓట్లు వేశారు, ఈవీఎంలోనే కౌంటింగ్ జరిగింది, ఈవీఎంల ద్వారా వచ్చిన ఫలితాలనే ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రులు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా కాగలిగాడు. ఈవీఎంల ద్వారా అందరూ నాయకులు గెలుస్తున్నారు కాబట్టి ఈవీఎంల ద్వారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాడు. అందులో తప్పేముంది? వాస్తవమే కదా. ఈవీఎంల ద్వారానే అందరూ నాయకులు గెలుస్తున్నారు ఈరోజు. మరి వాళ్ళు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? 2009లో జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యింది, అందువల్లనే తర్వాత సీఎం అయ్యారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యారు. కానీ ఈవీఎంలనే తప్పు పడుతున్నారు, ఎలక్షన్ కమిషన్ని తప్పు పడుతున్నారు. అంటే తమ ఓటమి పైన తాము చేసిన తప్పుల గురించి వాళ్ళు ఎక్కడా కూడా పరిశీలన చేసుకున్నట్లు కానీ, పార్టీ సమావేశాలు పెట్టి మేధోమదనం చేసినట్లుగా కానీ, ఓటమి కారణాలను విశ్లేషించినట్లుగా కానీ, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలనేటువంటి ఒక ఆలోచన కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదన్నది ఇలా మాటల ద్వారా స్పష్టమవుతుంది. ఈవీఎంలపైన నెపం నొప్పి, ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయామని చెప్పుకొని ఈరోజు ప్రజాభిప్రాయాన్ని ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య, ఇది నేరపూరితమైన చర్య. ఎందుకు నేను నేరపూరితమైన చర్య అంటున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను రాజ్యాంగబద్ధమైన సంస్థను, దానికి ఉన్నటువంటి పరిధిని, అధికారాలను ఒకసారి మనం గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఈ యొక్క ఈవీఎంల గురించి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు కూడా తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టులో కూడా అనేక మంది మేధావుల ద్వారా ఈ యొక్క అంశాన్ని పరిశీలించారు. సో ఈ యొక్క ఈవీఎంలు ఎంతవరకు కరెక్టు కాదనే అంశాలని చాలా రకాలుగా స్క్రూటినీలు జరిగి ఉన్నాయి. దానిలోని భాగంగానే ఈవీఎంలతో పాటు ఆ ఈవీఎం ఫ్యాట్ అన్నది కూడా ఒకటి బయట వచ్చింది. దాంట్లో కూడా ఈ యొక్క ఈ ఓటు యొక్క సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీ దాంట్లో కూడా కనపడుతోంది. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను ఈ విధంగా దుమ్మెత్తిపోయడం, ఈ విధంగా నిందారోపణలకు గురి చేయడం ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఇది ఒక క్రిమినల్ చర్య అని కూడా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకొక అంశం గురించి మాట్లాడింది ఏంటంటే, మీరు మమ్మల్ని అంటారేమో మీ పార్టీ వాళ్ళు పారిపోయారు కదా, కనిపించట్లేదు కొంతమంది అని ఆయనే అనేసుకొని వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు, సిస్టమ్ని పట్టుకొని వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి పక్కకు వెళ్ళారు. మీరు మరి బాణాలు మా మీద సంధిస్తుంటే ఎదురొచ్చి నిలబడడానికి మేమేమో అసమర్థులం కాదు అని ఆయన అసమర్థంగా చెప్పినట్లు నాకు అనిపించింది. మీరు ఎలా చూస్తారు? రూపా గారు, ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలు అన్యాయాలకు పాల్పడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఈరోజు రాష్ట్రం విడిచి పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారన్నది వాస్తవం. ఆ అంశాన్ని ఆయన ప్రస్తావన చేస్తూ ఆయన ఏదో మేము వీరులము సూరులము, మీరు బాణాలు వేస్తే మేము ఎదురొచ్చి మేము ప్రాణాలు అడ్డు పెడతామా అనే విధంగా మాట్లాడాడు. ఇది వాస్తవమే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏ రోజు కూడా ఏ సమస్యను ధైర్యంగా ముందరకు వచ్చి చెప్పడం కానీ ధైర్యంగా ఎదుర్కొనే లక్షణాలు అయితే వైఎస్ఆర్సీపీలో పుట్టుకతోనే లేవు. వీళ్ళు ఎప్పుడూ కూడా నక్కజిత్తుల రాజకీయమే కానీ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీగా ఏ కార్యక్రమము చేసినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర ఆశాంతము అది ఒక పేక యాత్రగా అందరూ చూశారు. ఆయన ఏ విధంగా శవరాజకీయాలు చేస్తారో అందరూ చూశారు. కాబట్టి ఆయన ప్రజా సమస్యలపైన ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా ఏ రాజకీయ పార్టీ ఎలా ఫైట్ చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ప్రజలకు ఎలా దగ్గరగా ఉండాలి అన్ని ఇటువంటి లక్షణాలు ఏవీ లేనటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనే నేను చెప్పగలను. ఈరోజు జూపూడి గారు ఏమంటున్నాడు, మీరు బాణాలు వేస్తుంటే మేము ఎదురొచ్చి నిలబడాలా, మీకు బలైపోవాలా, మేము మా దారిలో మేము ఎత్తుక్కుంటున్నాము అని వాస్తవమే చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అరెస్టులు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో మేనేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల పద్ధతులు, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులు, వాళ్ళ నాయకుడు అనుసరించేటువంటి పద్ధతులు, వాళ్ళ నాయకుడు అటువంటి పద్ధతులు అనుసరించే కదా గత 10 సంవత్సరాలుగా కోర్టు కట్టండి కాకుండా తన కేసులు ముందుకు జరగకుండా తను మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు. కాబట్టి అటువంటి లక్షణాలతోనే మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి మేము గొప్ప వాళ్ళమే కదా అన్నట్లుగా ఈరోజు జూపూడి ప్రభాకర్ గారు వాళ్ళనందరినీ వెనుకేసుకొచ్చేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చాడు. మంచిదే. మీరు వ్యవస్థలను మేనేజ్ చేస్తారా, లేకపోతే ఇంకో రకంగా మీరు లబ్ధి పొందుతారా, మీరు అరెస్టుల నుంచి తప్పించుకోగలుగుతారా, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అంత అవకాశం కూడా మీకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. లేదంటే ఈ లోపల రెడ్ బుక్ ఓపెన్ అయ్యింటే మీరందరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైలు ఏవీ సరిపోయేటివి కాదు. కొత్త జైలు కట్టాలి, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జైలును దత్తత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. అన్ని అక్రమాలు అన్యాయాలు చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయన రెడ్ బుక్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సార్. రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయంటే భయపడిపోతామా అని ఆయన భయాన్ని చూపించుకుంటున్నట్లే కనిపించింది చూసినంత. అంటే రెడ్ బుక్ అంటే మాకు భయం ఏంటి, రాజ్యాంగాన్నే మేము ఖాతరు చేయని వాళ్ళము, రాజ్యాంగం అంటేనే మాకు భయభ్రాంతులు లేని వాళ్ళము, ఆఫ్టర్ ఆల్ ఒక రెడ్ బుక్ గురించి మేము ఎందుకు భయపడతామనే విధంగా గంభీరంగా మాట్లాడగలుగుతున్నారే కానీ ఆ రెడ్ బుక్లో ఉన్న అంశాలు వాళ్ళకు నిద్ర పట్టడం లేదు, కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయన్నది ప్రజలందరూ గ్రహించారు. ఎందుకు లోకేష్ గారు ఒకటే మాట అన్నారు, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో అటువంటి అధికారులు నాయకులను వదిలిపెట్టను, వాళ్ళు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా ఈడ్చుకొచ్చి వాళ్ళకు తగిన శిక్ష విధిస్తాను చట్టబద్ధంగా అంటూ ఎప్పుడైతే లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి మాట్లాడాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా రాబోయే రోజులన్నిట్లోన
ఇంకా జరగబోయే 4 సంవత్సరాల 9 నెలల వరకు వైఎస్ఆర్సీపీ నాయకులకు రెడ్ బుక్ అన్నది ఒక అస్త్రంగానే, ఒక భయంకరమైనటువంటి స్వప్నంగానే కనపడుతుంది. కానీ వాళ్ళకు నిజంగానే రెడ్ బుక్ అంటే అస్సలు నిద్ర పట్టదన్నది ఇది వాస్తవం. అదే ఒప్పుకుంటున్నాడు ఆయన. ఇక్కడ రెడ్ బుక్లో ఉన్న అంశాలు ఏంటి అన్నది మీకు తెలుసు, అందులో నోట్ చేసుకోబడ్డటువంటి వ్యక్తికి తెలుసు, ప్రజలకు తెలుసు. అమాయకులు ఎవరు కూడా రెడ్ బుక్లోకి చోటు రాలేదు. అమాయకులు న్యాయబద్ధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు రెడ్ బుక్లోకి ఎక్కలేదు. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు మాత్రమే రెడ్ బుక్లో స్థానం సంపాదించుకున్నారు. అది మీకు ఒలింపిక్ మెడల్తో సమానం. అటువంటి గనులే అందులో ఉన్నారు. ఇప్పుడు ఆ గనులు భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, అకృత్యాలు, నేరాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, దానికి ఏ శిక్ష వేస్తారో కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి ఈరోజు భయం పట్టుకునింది. సామాన్యులకు ఎవరికి భయం లేదే. నాకు భయం లేదు, మీకు భయం లేదు. ఇంకా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు ఎవరికి కూడా భయపడట్లేదు రెడ్ బుక్ గురించి. రెడ్ బుక్ గురించి భయపడుతున్నవాడు అక్రమార్కుడు కాబట్టి, ఆ అక్రమార్కులు మాత్రమే రెడ్ బుక్ గురించి భయపడుతున్నారు కాబట్టి, ఆ అక్రమార్కులు అందరూ కూడా నీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి వంత పాడిన అధికారులే, వైఎస్ఆర్సీపీతో అంటకాగినటువంటి వ్యక్తులే, అన్యాయానికి పాల్పడ్డ వ్యక్తులే, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డ వాళ్ళే ఆ రెడ్ బుక్లో స్థానం సంపాదించుకున్నారు. వెయిట్ చూద్దాం జరగబోయేదాన్ని. ఇంకా ఆయన చాలా విషయాలు మాట్లాడారండి ఆ ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు. ఇందాక అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఎత్తేసారనే చెప్పాలి. అంటే ఆయన 40 ఏళ్ళు చంద్రబాబు నాయుడు నీ రాజకీయ జీవితంలో నువ్వు 14 ఏళ్లే సీఎంగా ఉన్నావు, 10 ఏళ్లలోనే అతి తక్కువ సమయంలోనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు ఒక అంశం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వరద బాధితుల దగ్గర బురదలో నుంచి నేను ఇంత తాపత్రయపడుతుంటే జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రజలందరూ తండోపతండాలకు వెళ్ళిపోయి వాళ్ళ అభిమానాన్ని చూపించుకున్నారు. గుంటూరు వెళ్తే గుంటూరు దగ్గరికి 1,00,000 మంది జనం వెళ్ళిపోయారు. జనం మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నా దగ్గరికి ఎవరు రావట్లేదన్న ఆక్రోశంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. రూపా గారు ఇక్కడ ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరి పరామర్శకు వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు ఎవరి పరామర్శకు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఒక ప్రకృతి విపత్తు సంభవించిన చోటికి, ప్రజలందరూ కూడా నష్టపోయి కష్ట నష్టాలు ఉన్నటువంటి చోటికి, వరదల్లో అటువంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్నారు. అక్కడ లక్షలాది మందిని ఎవరైనా ఊహించుకోగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు? అవినీతి అక్రమాలలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి, చట్టపరంగా చట్ట పరిధిలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికో లేకపోతే ఏ లావాదేవీలు చూసుకోవడానికో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి లక్షలాది మంది వచ్చారని ఈయన గారు అంటున్నారు. అసలు జైలు దగ్గరికి ఎవరైనా లక్షలాది మంది అక్కడ గుమిగూడడానికి అవకాశం ఉంటుందా? ఏ పిచ్చివాడైనా అక్కడికి లక్షల మంది జైలు దగ్గరికి వెళ్ళి జైలు గోళ్ళ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళడానికి వచ్చారా వీళ్ళంతా కూడా? ఆయన ఏదో అభూతంగా చెప్తున్నాడు, మా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రజాదరణ తగ్గలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా వీరుడు సూర్యుడు కాబోయే ఇంకో సీఎంఓ ఇంకో ఏదో వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు. వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉండని, కానీ ప్రజలను మాత్రము మీరు తప్పుదారు పట్టించే విధంగా కానీ మాట్లాడకూడదని నేను జూపిడుని హెచ్చరిస్తున్నా ఈరోజు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడు, ఏదన్నా ఉంటే ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడు, అంతేగాని అవాస్తవాలను వక్రీకరిస్తూ లేనిపోని మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రను నువ్వు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేశావంటే నువ్వెక్కడ మేధావయ్యా నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక భవంతిలాగా నిలబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఒక్కసారి ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల్లో సీఎం అయినా అయి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పటిష్టమైనటువంటి పునాదితో ఏర్పడ్డటువంటి ఆ యొక్క పరిపాలన దక్షతను ప్రజలు చూశారు. పేక మేడల నిర్మాణం కాబడ్డవంటిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు చూశారు. నీది పేక మేడ, అందుకే కూలిపోయింది. చంద్రబాబు నాయుడు దానికి పటిష్టమైనటువంటి కట్టడం. ఆయన రాజకీయ ప్రస్థానం ఒక మహోన్నతమైనటువంటి శిఖరము లాంటిది. మీ రాజకీయ ప్రస్థానం గాలివాటంగా వచ్చినటువంటి ప్రస్థానం మీది. అందుకే చెప్తున్నాను, ఎప్పుడొచ్చాము కాదు నాన్న, ఈ బుల్లెట్ దిగిందా లేదన్నది సినిమా డైలాగులకే పనికొస్తుంది కానీ రాజకీయ పరిజ్ఞానానికి కాదు. జూపుడి గుర్తుపెట్టుకో. 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ
అనుభవమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ను కాపాడింది. నీ క్రిమినల్ చేష్టలతో కాదు. నువ్వు అంటున్నావు నేరస్తుడంటే నేను ఒప్పుకోనని. మరి ఏదో పదం ఉంటే చెప్పాయా జూపూడి ప్రభాకర్ రావు? 11 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి మీ నాయకుడికి ఏమనాలి? 9 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి మీ నాయకుడిని ఏ పేరుతో సంబోధించాలి? ఏమననాలా? లేకపోతే ఇంకేదన్నా పదం ఉంటే చూపించు, దాన్ని రేపు నుంచి ప్రచారంలోకి తీసుకొస్తాం. మీకు ఉన్నాయి కదా, మీ ఛానళ్ళు ఉన్నాయి, మీ పేపర్లు ఉన్నాయి, ప్రకటించండి. జగన్మోహన్ రెడ్డి నేరవస్తుడు కాదు అని ప్రకటించండి. లేదా కోర్టుకెళ్ళి ఆ సర్టిఫికెట్ తెచ్చుకోండి. ఎవరు కాదంటున్నారు? కోర్టుకు వెళ్లకుండా, కోర్టు వాయిదాలకు వెళ్లకుండా, కోర్టు విచారణ జరగకుండా తప్పించుకొని తిరుగుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు అంటే మేము ఒప్పుకోమంటే ఎవడయ్యా నువ్వు ఒప్పుకోవడానికి? నువ్వెవరు ఒప్పుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బూట్ పాలిష్ చేసేటువంటి బూట్ పాలిష్ గాడివి నువ్వేంది ఒప్పుకుండేది? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? నేను అదే అడుగుతున్నాడు. నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? నేరస్తుడా కాదా? నేరం చేశాడా లేదా? అక్యూజ్డ్ అంటే నేరస్తుడని కాదా? ఏమంటారు దాంట్లో? నీ పరిభాషలో ఏమన్నాలో నువ్వు చెప్పుకో ప్రజలకి. నేను ఒకటే అడుగుతున్నా, కోర్టుకు వెళ్ళు, నిర్దోషిగా బయటికి రా, అప్పుడు నిన్నెవరు కూడా నేరస్తుడు అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నాడు ఒక నేరస్తుడితో నేను రాజకీయం చేయలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అన్ని పనులు నేర స్వభావంతోనే చేస్తున్నావు. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ను కూల్చేయాలని కుట్రబడినావు. మరి అటువంటి నేరస్తులతో నేను ఈరోజు రాజకీయ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అనటంలో తప్పేముంది? నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోన నేరమే కనపడుతుంది, కానీ ప్రజా సంక్షేమం ఎక్కడ కనపడట్లేదు, రాష్ట్రాభివృద్ధి ఎక్కడ కనపడట్లేదు. ప్రతి ఒక్కటి నేరపూరితమైన చర్యలే. కాబట్టి ఇటువంటి నేరస్తులతో నేను రాజకీయం చేయలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు అనటంలో ఏమాత్రము తప్పు లేదు. అది ఏమాత్రము వివాదాస్పదము కాదు, సందేహాస్పదము కాదండి. అదే అండి, నందిగం సురేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా, సార్ మీరు ఒక జడ్జిగా చెప్పండి, ఇప్పుడు ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత నన్ను ఒక పదజాలంతో దూషించడం వల్ల కోపం వచ్చి నా అభిమానులు, నన్ను ప్రేమించే వాళ్ళు ఒక 2 రాళ్ళు వేస్తే తప్పే ఉంది అని ఆయన మాట్లాడడం, ఒక పార్టీకి అధికారిగా ఉన్నప్పుడు ఆయన పార్టీలో ఉన్న నాయకుల్ని నేరాలు చేయమని ప్రోత్సహించడమే కదా ఒక రకంగా. అది కూడా నేరంతో సమానమేనా కాదా? రూపా గారు 100కు 100% నేరము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కాబట్టి రేపు ఇదే కేసులో ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి నందిగం సురేష్ పక్కనే పెట్టాలి. ఇద్దరు అక్కడ జైల్లో కూర్చొని పులి మేకాట ఆడుకుంటారు. టైంపాస్ అవుతుంది వాళ్ళిద్దరికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఆ నేరాన్ని సమర్థించే విధంగా మాట్లాడాడు. ఆ నేరాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సమర్థించాడు. కాబట్టి నేరం చేసిన వాడికంటే నేరాన్ని ప్రోత్సహించేవాడు, నేరాన్ని సమర్థించేవాడు ఇంకా ఎక్కువ పెద్ద నేరం చేసినట్లు లెక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ కంటే ఎక్కువగా నేరం చేసిన వాడిగా ఈరోజు నిలబడిపోయాడు. నేను అడుగుతున్నాను, చిన్న నేరమైనా పెద్ద నేరమైనా, చిన్న ఆయుధమైనా పెద్ద ఆయుధమైనా నేరమే కదండి. అంతే. కాబట్టి ఈ చిన్న నేరానికి శిక్షలు లేవని ఈరోజు న్యాయశాస్త్రం చెబుతోందా? దానికి తగ్గ శిక్ష దానికి ఉంటుంది కదండి. గులకరాళ్లతో కొట్టితే ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష కోర్టేస్తుంది. బండరాయితో వేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టేస్తుంది. నువ్వు కత్తులతో దాడి చేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టేస్తుంది. నువ్వు కర్రలతో దాడి చేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టేస్తుంది. నువ్వు చేతులతో దాడి చేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టు వేస్తుంది. కానీ నువ్వు ఏ నేరపూరితమైన చర్యలో ఏ ఆయుధం ఉపయోగించినా, ఎంత పెద్ద ఆయుధమైనా, ఎంత చిన్న ఆయుధమైనా నేరమే కాబట్టి అది శిక్షార్హమైనటువంటి నేరం కాబట్టి అది నేరమే. మరి ఎలా నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నువ్వు ప్రజలకు రాంగ్ సంకేతాలు ఇస్తున్నావు? ఎందుకు ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని గురి చేస్తున్నావు? ఎందుకు ప్రజలందరికీ కూడా నేరాలు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు? ఒక నేర ప్రవృత్తిని ప్రజల్లో ఎందుకు పెంపొందించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? అంటే బీపీ వచ్చిన వాడు ఎవరినైనా కొట్టేయచ్చు అన్నటువంటి ఈ యొక్క సంకేతం నువ్వు ఎందుకు ప్రజలకు ఇస్తున్నావు? కాబట్టి నువ్వు ప్రజాద్రోహివి, నువ్వు రాజద్రోహివి. ఈరోజు ప్రజలకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి నేర ప్రవృత్తిని అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తిని సమాజంలో తిరగనీయకుండా ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఇవన్నీ కూడా సర్దుకుంటాయనేది నా అభిప్రాయం అండి.
సార్ ఇందాక జూపూడి ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక అంశం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి తన సామాజిక వర్గంలో వాళ్ళే డాక్టర్లు అవ్వాలని ఉంటుంది అని చెప్పి ఆయన ఆరోపించి, మేము ఇప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని లేవనెత్తుతాం, కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించబోతున్నాం అని చెప్పి కూడా ఆయన నేను హెచ్చరిస్తున్నా అన్నారు. రూపా గారు, మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం కంటే ఇంకెవరూ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి ఒక జీవోనే తీసుకొచ్చి అందులో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెందవలసినటువంటి రిజర్వేషన్లని లేకుండా చేసి డబ్బులకు సీట్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవో గురించి మాట్లాడాలి ఈ జూపుడి అనేటువంటి ఒక పాలేగాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కులస్తులు తప్ప ఇంకెవరు కాదని కుల ప్రస్తావన చేయడంలో ఇంకా మీకు బుద్ధి రాలేదా? ఇంకా కులాన్ని అడ్డం పెట్టుకొని ఏమి సాధించాలని చూస్తున్నారు ఈ దుష్ట వైఎస్ఆర్సీపీ నాయకులని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకెంత కుల కుంపటిని రాజేస్తారు మీరు? ఇంకెంతగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఇంకా హింసించడానికి ఎంత ప్రయత్నం చేశారు? మనం ఇక్కడ చూసాం. కమ్మ కులాన్ని ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేసి అమరావతి అని ఎంతగా ఆ ఒక్క కులాన్నే టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతగా వేధించారో, ఎన్ని అవమానాలు గురి చేశారో గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఈరోజు కూడా ఒక కమ్మ కులస్తులు మాత్రమే వీళ్ళు రావాలి, ఒక కమ్మ కులస్తులకు మాత్రమే సీట్లు రావాలంటూ ఆయన మాట ఎత్తడము ఇది సమంజసం కాదు. ఇది క్షమించరాని ఒక పెద్ద తప్పని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులాన్ని గురించి మాట్లాడడము ఆ రాజకీయ నాయకులకు కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న ఎవ్వరికీ కూడా అది ఆమోదయోగ్యం కాదు, సమంజసం కాదు. వెంటనే జూపూడి గారు మీరు కమ్మ కులానికి క్షమాపణ చెప్పి ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ కులస్తులను మాత్రమే మెడికోలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న మాట చాలా ప్రమాదకరమైనది, చాలా అభ్యంతరకరమైనది. జూపూడి గారు మీరు వెంటనే దాన్ని సరిదిద్దుకుంటారని నేను భావిస్తున్నాను. మీరు సరిదిద్దుకోకపోతే మీరేంది ఉద్యమాన్ని తీసుకురావడం? మీ ఇంటి ముందరకే కమ్మ కులస్తులందరూ వచ్చి కూర్చుంటే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను. మా కులాన్ని నువ్వెందుకు దూషిస్తున్నావని కమ్మ కులస్తులందరూ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను. అదే కమ్మ సామాజిక వర్గం నీపైన ఏదైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటే నిన్నెవరు కాపాడతారో ఒక్కసారి గుర్తు చేసుకో జూపూడి ప్రభాకర్ రావు. అనవసరంగా కులాలను ప్రస్తావన చేసి మాట్లాడకండి. ఏదైనా ప్రజా సమస్య ఉంటే, ఏదైనా ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తే దానిని నిలదీయండి, దానికోసం ఉద్యమాలు నిర్మించండి. దాన్ని ప్రజలందరూ అంగీకరిస్తారు. కానీ కేవలం ఒక దురుద్దేశంతో ఒక కమ్మ కులాన్ని ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి మాటలు మాట్లాడడం మీకు తగదని నీకు ఒక రకంగా ఒక హెచ్చరికగా చెప్తున్నాను నేను. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు ఇవి. వీటిని వెంటనే మీరు వెనక్కి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడారు అని మెన్షన్ చేశారు. కులాల మధ్య చిచ్చే కాకుండా పార్టీ మధ్యలో చిచ్చు పెట్టే విధంగా కూడా ఆయన మాటలు కొన్ని వచ్చాయన్నమాట. అంటే నాదెళ్ల మనోహర్ గారిని ఉల్లిపాయల లారీల గురించి చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు ఏంటి ఇన్ని రావాలి కదా ఇన్నే వచ్చినాయి అని అడిగారంట. అడిగినప్పుడు సార్ వస్తున్నాయి దారిలో ఉన్నాయని ఆయన పొలైట్గా చెప్పడం జరిగింది. దాన్ని చూపించి నీకు నాదెళ్ల మనోహర్ ఏంటి నీకేమైనా పాలేరులాగా ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళలాగా కనిపించాడా, వాళ్ళ నాన్న చూస్తే నీకు అప్పుడు ఉంటుంది అని బెదిరించినట్టు కూడా మాట్లాడారు. రూపా గారు, గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఏ సందర్భంలోనైనా వాళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులతో ఈ పని ఎందుకు జరగలేదు, అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇవి ఎందుకు ప్రజలకు ఇంకా చేరలేదని ప్రశ్నిస్తూ ఉండింటే వాళ్ళకు కొంచెం అర్థమై ఉండేది. వాళ్ళు ఏ రోజు కూడా ఆ మంత్రివర్గంలో ఉండేటువంటి ఏ మంత్రి ఎక్కడున్నారో, ఏ మంత్రి ఎక్కడ గంతులేస్తున్నారో, ఏ మంత్రి ఏ సినిమా షూటింగ్లో ఉందో, ఏ మంత్రి ఎక్కడ తైతక్కలాడుతుందో, ఏ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నారో అని కూడా ఏనోడో పట్టించుకునేటటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినటువంటి ఈ పాలేగాళ్ళందరూ కూడా ఈరోజు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారండి? ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం సంభవించి అంత ప్రకృతి విపత్తి జరిగిన తర్వాత ప్రజలకు నిత్యావసరాలు అవసరమైనప్పుడు, ప్రజల ఆకలి మంటలతో అల్లాడుతున్నప్పుడు ఇది ఏమైంది, ఇది ఎక్కడి నుంచి రావాలి, ఇంత వచ్చిందని ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించకపోతే
ఒక ముఖ్యమంత్రి సరైన దారిలో తన మంత్రివర్గంలో పనిచేస్తున్న వాళ్ళకి సరైన సూచన చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? అందులో తప్పేముంది? దాన్ని ఈరోజు ఈ విధంగా వైసీపీ నాయకులు మాట్లాడడానికి వీళ్ళకు సిగ్గుందా నేను అడుగుతున్నాను. అసలు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మీకు తెలియదా? ఎన్ని లారీలు వచ్చాయి, ఎంత సరుకు వచ్చింది, ఎంతమందికి సరిపోతుందని అంచనాలు వేసి దానికి సక్రమంగా ఉండేటట్లు చూసుకోవడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. కాబట్టి ఆ కన్సర్న్ మినిస్టర్ ఆయన కాబట్టి ఆయన అడిగాడు, అందులో తప్పేముంది? అవును కదా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పోర్ట్ఫోలియో కాబట్టి ఆయనకి సంబంధించిన అంశం కాబట్టి ఆయన్ని అడిగారు. అదేవిధంగా విద్యుత్ పోల్లన్నీ కూడా నేలమట్టం అయిపోతే విద్యుత్ శాఖ మంత్రి గారిని పిలిచి ఆయన్ని కూడా ఆయన విచారణ చేశాడు. ప్రతి ఒక్కటి తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈరోజు ఒక కుటుంబ పెద్దలాగా, ఒక తండ్రిలాగా తన బిడ్డలను కష్ట సమయంలో ఎలా ఆదుకోవాలో, ఎలా రక్షించుకోవాలో తన ఒక తండ్రి ఎలా తాపాత్రయపడతారో అంతకంటే ఎక్కువగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో సంభవించినటువంటి వరదలైతేనేమి, ఈరోజు కాకినాడలో సంభవిస్తున్న వరదలైతేనేమి, ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా కూడా ఆయన ఒక కన్న తండ్రిలాగా, ఒక కుటుంబ పెద్దలాగా ఆ విధంగా ప్రవర్తించి అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఆ కష్టంలో నుంచి ప్రజలను గట్టెక్కిస్తున్నాడంటే అది ఆయన పరిపాలన దక్షత, ఆయనది, ఆయన బాధ్యత అని మనం అనుకోవాల్సి ఉంది. కానీ మీ నాయకుడు ఏం చేస్తాడో కల్లారా చూసాం. మా చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు 30 రోజుల తర్వాత కానీ అడుగు పెట్టని ఒక చేతగాని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు చూసాం. జరిగిన వెంటనే అర్ధరాత్రిలో కూడా అపరాత్రిలో కూడా ఆయన ఎటువంటి లెక్క చేయకుండా ఆయన ఈరోజు తిరుగుతున్నది ఈరోజు చూస్తున్నాం. అదే తేడా. నేను అన్నాను కదా, 40 సంవత్సరాల కఠోరమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు గారికి ఒక గాలివాటమున ముఖ్యమంత్రిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడే గమనించాలి. ఇదే ప్రజలు గమనించాలి. ఆయన శ్రమ, ఇతని యొక్క ఆశ, ఒక ఆశను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడాలి, ఒక శ్రమజీవి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చూడాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక తేడాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.